ప్రశ్నకర్త: నేను రోజు ధ్యానం చేయాలనుకుంటున్నాను. కానీ నా మనసుకు అది చాలా కష్టమనిపిస్తుంది. దానికోసం ఎంతో కాలం సాధన చేయాలి. అందుకే ధ్యానం వల్ల వచ్చే లాభాలు తెలిసినా కూడా నేను మొదలుపెట్టలేకపోతున్నాను. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది చాలా మందికి జరుగుతుంటుంది. ధ్యానం మొదలుపెట్టాలనుకుంటారు. కానీ చాలా కష్టం అంటుంటారు. అన్నిటికంటే ముందు అర్థమవ్వాల్సిందేంటంటే, ఏ పద్ధతైతే క్లిష్టంగా ఉంటుందో, ఏది ఎక్కువ శ్రమ తీసుకుంటుందో అది ధ్యానం కాదు. ఎందుకంటే ధ్యానం అనేది ప్రయత్నరహితమైనది. ఇట్ ఈజ్ ఎఫర్ట్‌లెస్. ధ్యానం అనేది ఓ తేలికైన పద్ధతి. దాన్ని పద్ధతి అని అనాల్సి వస్తే నిజమే, దానికోసం చాలా రకాల సన్నాహాలున్నాయి. యోగాసనాలని, ప్రాణాయామాలని, శ్వాస మీద ధ్యాస అని ఎన్నో రకాలున్నాయి. పద్ధతులెప్పుడూ ధ్యానం కావు. అవి కేవలం నీ శరీరాన్ని, మనసును ధ్యానంలోకి ప్రవేశించడానికి సిద్ధం చేస్తాయి. ఒక ప్రయత్నరహితమైన స్థితిలోకి ప్రవేశించడానికి. చాలామంది యోగాసనాలనే యోగం అనుకుంటారు. యోగాసనాలనేవి భంగిమలు. అవి నీ శరీరం ఎక్కువసేపు కూర్చోడానికి సిద్ధం చేసి, తద్వారా యోగాన్ని అనుభూతి చెందడం కోసం ఉన్నాయి. యోగం అంటే చైతన్యంతో ఒక్కటవ్వడం. దాన్ని పరమాత్మ అను, పరబ్రహ్మమను, లేదా నీ నిజస్వరూపమను ఏ పేరైనా ఇవ్వు, పరవాలేదు. కనుక ఈ శ్రమలన్నీ నీ శరీరాన్ని, మనసును సిద్ధం చేయడం కోసమే. ఇక్కడ మీతో నేనొక పద్ధతిని పంచుకుంటాను. దాన్ని పద్ధతి అని అనాలనుకుంటే. అది గనక మీరు సరిగ్గా అనుసరిస్తే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ శక్తివంతమైన విధానం ద్వారా మీరు ఒక పరమానంద స్థితిని అనుభూతి చెందుతారు. అది మీపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీ ఉత్పాదకత అంటే మీ ప్రొడక్టివిటీ మీద మాత్రమే కాదు, మీ ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఇంకా ఎన్నో ముఖ్యమైన సూక్ష్మ అంశాలపై కూడా దాని ప్రభావం ఉంటుంది. మామూలుగా మనసు ఎప్పుడూ ఏదో ఒక దానిలో నిమగ్నమై ఉంటుంది. జ్ఞాపకాల్లో తిరగడమో లేదా భవిష్యత్తులో జరగబోయే వాటి మీదో ఉంటుంది. ఇది ఆగకుండా జరుగుతుంటుంది ఎప్పుడు. ఈ క్షణంలో ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇక్కడలో, ఇప్పుడులో. మీరే చెప్పండి, జరిగిన వాటి గురించి లేదా జరగబోయే వాటి గురించిన ఆలోచనలతో పరధ్యానం చెందకుండా మీరు కేవలం ఈ ప్రస్తుత క్షణంలో ఎన్ని నిమిషాలు ఉంటారని అనుకుంటున్నారు? గాఢ నిద్రలో మాత్రమే మీరు మీ మనసుకు విశ్రాంతినిస్తారు. కలలు కూడా ఉండనప్పుడు. కలలు కనిపిస్తున్నాయంటే దానర్థం మనసు పనిచేస్తోందని, ఇంకా కదలిక ఉంది అని. ఇప్పుడు చెప్పబోయే పద్ధతి మనసుకు మెలకువగా ఉండగానే పరిపూర్ణ విశ్రాంతినిస్తుంది. ఆ పద్ధతేంటంటే, ముందుగా సుఖాసనంలో కూర్చోండి. అంటే కంఫర్టబుల్గా కూర్చోండి. ఇప్పుడు 3 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా వదలడం చేయండి. చాలా నెమ్మదిగా శ్వాసను వదలాలి. అందుకు మీకు కావలసినంత సమయం తీసుకోండి, పర్వాలేదు. తరువాతి కొన్ని నిమిషాలు మీరు ఏమీ చేయనవసరం లేదు. మీకు
అన్నీ జరగనివ్వండి. మీకు అన్నీ జరుగుతుంటాయి. కానీ మీరు ఏమీ చేయరు. ఏమీ చేయకుండా ఉండడానికి శ్రమ అవసరం ఉండదు. అంటే మీరు ప్రయత్నరహితంగా ఉన్నట్టే. ఎఫర్ట్‌లెస్‌గా ఉన్నట్టే. అప్పుడు ఏది ఎలా ఉంటే అలా ఉండనిస్తారు. దేన్ని మార్చడానికి ప్రయత్నించరు. ఆ స్థితి సంపూర్ణ శరణాగతి చెందడం లాంటిది. అన్నిటినీ స్వీకరిస్తారు. ఎలా ఉంటే అలా. మీ శరీరాన్ని విశ్రమించనివ్వండి. శ్వాసను ఎలా ఉంటే అలా ఉండనివ్వండి. దాన్ని మార్చాల్సిన పని లేదు. మీ గుండె చప్పుళ్ళ మధ్యలో మీరు జోక్యం చేసుకోరుగా? అలాగే శ్వాసను కూడా జరగనిస్తారు. కానీ మీరు ఏమీ చేయట్లేదు. ఆలోచనలను రానివ్వండి. వాటిని అణచిపెట్టనవసరం లేదు. వాటిని అదుపు చేయాల్సిన పని లేదు. వాటిని ప్రవహించనివ్వండి. వాటిని రానివ్వండి, పోనివ్వండి. ఆలోచనలు కనిపిస్తాయి. వెంటనే అవంతకవే మాయమైపోతాయి. సముద్రంలోని అలల్లాగా. మీ ఆలోచనలకు ప్రాముఖ్యతనివ్వకండి. వాటిపైన శ్రద్ధనుంచకండి. కేవలం వాటిని రానివ్వండి, పోనివ్వండి. కానీ మీరు మాత్రం నిశ్చలంగా ఉండండి. సంపూర్ణ నిశ్చలత. ఎటువంటి శ్రమ లేకుండా. ఇది మీరు గమనించొచ్చు. ఒక ఆలోచన మిమ్మల్ని ఎప్పుడు కదిలిస్తుందంటే, మీరు దాని వెంట వెళ్ళినప్పుడు. ఆలోచనను విలువైనదిగా చూసినప్పుడు, అది ఆలోచన గొలుసుగా తయారవ్వడం మొదలవుతుంది. ఒకదాని తరువాత ఒకటి. ఒకదాని తర్వాత ఒకటి. అదే ఒక ఆలోచన వచ్చినప్పుడు మీరు దాన్ని పట్టించుకోలేదనుకోండి, ఆలోచనలు అనే గొలుసు తయారవ్వదు. ఒంటరి ఆలోచనకు శక్తుండదు. మిమ్మల్ని ఏమార్చడానికి దాని శక్తి సరిపోదు. అది వచ్చినట్టే వచ్చి పోతుంది. ఒంటరి ఆలోచన కొన్ని క్షణాలే ఉంటుంది. కావాలంటే గమనించండి. దానికి ప్రాముఖ్యతనివ్వనంత వరకు అది మిమ్మల్ని కదిలించదు. ఆలోచనను ఆపడానికి ఎలాంటి ప్రయత్నం అవసరం లేదు. దాన్ని రానివ్వండి. పట్టించుకోవద్దు అంతే. అదే వెళ్ళిపోతుంది. ఎటువంటి ప్రయత్నం లేకుండా. ప్రయత్నం అనేది శరీరంతో ఇంకా మనస్సుతో జరిగేది. శరీరాన్ని విశ్రాంతిపరిచారు. మనస్సును అనగా ఆలోచనలను పట్టించుకోవడం లేదు. ఇక ప్రయత్నం ఎక్కడుంది? శ్రమ ఎక్కడుంది? ఇదే అప్రయత్నానికి నాంది. సాధ్యమైనంతసేపు ఇందులోనే ఉండండి. ఒక్కోసారి మనసులో నాలో ఆలోచనలు తగ్గాయి, కానీ ఏం జరగడం లేదు అని, లేదా ఆలోచనలు అనేవి లేకపోతే బోర్ కొట్టదా అని ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. కానీ గమనించండి, ఇవి కూడా కేవలం ఆలోచనలే. మిమ్మల్ని ఏమార్చడానికి వచ్చినవే. వాటికి కూడా ఎటువంటి విలువ ఇవ్వకండి. మీరు ఒక్క నిమిషం పాటు
ఈ అప్రయత్న స్థితిని నియంత్రించగలిగితే అప్పుడు మీకు దాని యొక్క రుచి దొరుకుతుంది. ఇది చాలా మామూలు విషయంలా కనిపించొచ్చు. కానీ అప్రయత్నం యొక్క శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. కాబట్టి మీ నిజ రూపాన్ని తెలుసుకోవాలంటే అన్ని భౌతిక, మానసిక ప్రయత్నాలను వదిలిపెట్టాలి. అన్ని రకాల ఆలోచనలను వదిలిపెట్టాలి. కేవలం అప్రయత్నంగా ఉండాలి. సంపూర్ణ నిశ్చలతలో. దీన్ని ఇంకా దృఢపరచడానికి ముందు కొన్ని సన్నాహాలు చేసుకోవచ్చు. మహారుద్ర క్రియ చేయడం, మనసును సిద్ధపరచడానికి ప్రాణాయామం, నాదయోగం వంటివి చేయడం. ఈ పద్ధతులన్నీ ఓ పరిపూర్ణ వేదికను సిద్ధం చేస్తాయి. అవి మీ మనసును కొంతవరకు శాంతపరుస్తాయి. అటువంటి మనసు ప్రయత్నం లేని నిశ్చల స్థితిలోకి తేలిగ్గా వెళ్ళగలుగుతుంది. సాధ్యమైనంతసేపు ఈ అప్రయత్న స్థితిలోనే ఉండండి. అందరూ ఆనందాన్ని ఆస్వాదించుదురుగాక. ప్రణామం.